హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను థ్రెడ్ పైపింగ్ని డబల్ పాదంతో ఏ విధంగా వేయాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. చూడండి, నేను వేసిన తర్వాత ఫినిషింగ్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి. ఇంకా మనకి మెసేజ్ కూడా చేస్తుంటారు, థ్రెడ్ పైపింగ్ రాక చాలామంది నేను థ్రెడ్ పైపింగ్ గురించి వీడియో చేసినప్పుడు డబల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎంత బాగా వేస్తున్నారక్క, ఒకసారి నార్మల్ మిషనేనా అని చూపించమని కూడా చెప్పారు. మాది నార్మల్ మిషనేనండి, నార్మల్ మిషనే, చిన్న మిషనే. దానికి డబల్ పాదంతో నేను ఈ విధంగా అయితే థ్రెడ్ పైపింగ్, అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసానండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, 1.5 ఇంచుతోటి క్లాత్ అయితే మనము కట్ చేసుకోవాలండి. క్రాస్ పీస్లు కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పీస్ మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకొని నేను చూపించిన విధంగా అయితే మీరు స్టిచ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనం క్లాత్ని ఇలా లాగాల్సి ఉంటుందండి. ఎందుకంటే క్లాత్ని లాగితే మనకి ఫిట్టింగ్ అనేది స్ట్రక్ అవ్వదు, అక్కడే క్లాత్ అనేది స్ట్రక్ అవ్వదు, లేకుంటే కనుక స్ట్రక్ అవుతుందండి. ఇంకొకటి నేను చెప్పే టిప్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇక్కడ జాయింట్ వచ్చింది. జాయింట్ వచ్చినప్పుడు క్లాత్ని మనము రెండు వైపులు, అంటే ఒకటి అటు సైడ్, ఇంకొకటి ఇటు సైడ్, ఈ విధంగా అయితే మనము క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. లేకపోతే జాయింట్ పడి ఉంటుంది కదా, అక్కడ ఉబ్బెత్తుగా అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ మనము కుట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ఫినిషింగ్ నీట్గా వచ్చే విధంగా అయితే మనము కుట్టుకోవచ్చు. సేమ్ మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. ఇంకా సింగిల్ పాదం మాటికి మార్చాల్సిన పని కూడా లేదు. మనం ఇంకా ఇలానే బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు, తర్వాత థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా పాదం మాటికి మార్చాలి అనే శ్రమ అయితే ఉండదు మనకి. నాకు ఇంత క్లాత్ అయితే సరిపోతుంది, అందుకే నేనైతే ఇంతవరకు అయితే స్టిచ్చింగ్ చేశాను. మీకు ఎంత అవుతుందో చూసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 ఇంచు మనము ఖర్చుకి ఉంచేసుకొని మొత్తం అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఒక లెవెల్లో మనకి క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది, ఇంకా కొంచెం ఉంటుంది కదా. ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి క్లాత్ ఎక్కువ ఫోల్డ్ అయిపోతుంది. అలా లేకుండా ఒక 1/2 ఇంచు పెట్టుకుంటే సరిపోతుందండి. మొత్తం అంతటికి 1/2 ఇంచు ఖర్చు పెట్టేసుకొని మొత్తం అంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వారికి యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా థ్రెడ్ పైపింగ్ రాక విసుగు, అంటే రాలేదని అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా పడేసేయాలి. ఇంకా దాంతో అయితే మనకు అవసరం అయితే ఉండదండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్కి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్కి ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ ఉంది కదా, మనకు కావాల్సిన పైపింగ్ క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని అయితే ఎక్కడైతే మనం ప్లేస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనము సూది నీడిల్ ఉంది కదా, నీడిల్ పక్కన వచ్చేటట్టు థ్రెడ్ని అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. నాకు లెఫ్ట్ సైడ్ అనేది అలవాటు ఉంది, మీకు రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ అయినా కూడా పెట్టుకోవచ్చు. నాకు లెఫ్ట్ హ్యాండ్తోనే అలవాటు ఉందండి, దానికోసం అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. మీకు రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఫస్ట్ ఈ బేస్ అనేది కూడా దీని మీదనే బేస్ అయి ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, రైట్ సైడ్ అయినా రైట్ సైడ్ పెట్టుకోవాలి. నీడిల్ కూడా సేమ్ అటువైపే ఉండాలి. నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నీడిల్ నేనైతే లెఫ్ట్ సైడ్లోనే పెట్టుకుంటున్నాను. మీకు రైట్ సైడ్ కావాలనుకుంటే రైట్ సైడ్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అది మన చేతి వాలుని బట్టి ఉంటుంది. స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. క్లాత్ మనకి పైపింగ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ పక్కనే వేసుకోవాలి. కొంచెం కూడా మిస్టేక్ అనేది అంటే కొంచెం కూడా క్లాత్ మీద పడకూడదు. పైపింగ్ వేసుంటాం కదా ఆల్రెడీ ఆ కుట్టు మీదనే ఇంకో కుట్టు పడే విధంగా కుట్టు వేసుకోవాలి. దాని మీద మనకి కావాల్సిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం క్లాత్ని అనేది రివర్స్ చేసుకోవాలి. అప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మనకి పైన కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఇందాక పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టాం కదండి, ఆ కుట్టు అనేది కనిపిస్తుంటుంది కదా, సేమ్ ఆ కుట్టు మీదనే ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. కొంచెం కూడా స్కిప్ అయితే అవ్వకూడదు. స్కిప్ అవుతే ఏమవుతుందంటే మరి బయట లోపల క్లాత్ కూడా కనిపిస్తుంది, అలా కనిపిస్తే ఏం బాగోదు కదా. దానికోసం అయితే మనం ఆల్రెడీ కుట్టు వేస్తుంటాం కాబట్టి
దాని మీదనే ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ సేమ్ ఒకే వైపు అంటే ఒకే లెవెల్లో ఉండేటట్టు దాని మీదనే ఒక కుట్టు వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా అయిపోయిన తర్వాత కట్ చేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. మనం ఇక్కడ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చులు పెట్టుకోవచ్చు, లేకుంటే ఎలా అయినా వదిలేచ్చు. ఎందుకంటే హ్యాండ్ కదా, ఏం కాదండి. ఒకవేళ నెక్కి అయితే మనము రౌండ్ చుట్టూరా మనము ఖర్చులు అయితే చిన్న చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా వచ్చింది కదా పైపింగ్ థ్రెడ్, పైపింగ్ అనేది. అది కాకోకుండా క్లాత్ కూడా అసలు ఒక్క చోట కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించలేదు. ఇప్పుడు నేను టాప్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఈ స్టిచ్చింగ్ అనేది వేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే క్లాత్ అనేది ముందుకు రాకోకుండా ఉంటుందండి. దానికోసమైతే నేను ఒక పైన కుట్టు టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. అది క్లాత్కి తర్వాత థ్రెడ్కి మధ్యలో పడాలి కుట్టు అనేది. క్లాత్ మీద పడితే అసలు మంచిగా అనిపించదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు. కాబట్టి మనకి రెండిటికి మధ్యలో పడేటట్టు చూసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. చాలా చక్కగా వచ్చింది కదండి, ఎంత చక్కగా వచ్చిందో కదా. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. సేమ్ ఇప్పుడు మామూలుగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఇదంతా ఈ హ్యాండ్ మూమెంట్ తోటి ఈ విధంగా అనుకొని మొత్తం అంతా సైడ్ అయితే స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ వేసేస్తే ఈ హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇంకొక హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగానే మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హ్యాండ్ని మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, హ్యాండ్ తోటి ఈ విధంగా ప్రెస్ చేయాలి. మరి ఎక్కువ కూడా ప్రెస్ చేయకూడదు. ఎక్కువ ప్రెస్ చేస్తే మనకి పైన క్లాత్ అనేది చాలా టైట్ అయిపోతుంది, లైనింగ్ అనేది లూజ్ అవుతుంది. అప్పుడు మనకి ఫిట్టింగ్ ఆ తర్వాత చూడడానికి కూడా అంత మంచిగా అనిపించదు, ఫిట్టింగ్ కూడా బాగుండదండి. ఈ విధంగా హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకొని ఒక కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇది మెయిన్. ఇంకొకటి చాలా స్మూతీ క్లాత్ ఉన్నాయి, అట్లా వేసేస్తే మనకి అంత అయినా కూడా శారీ అంతా కూడా మన పిడికిల్లో అయితే పెట్టుకోవచ్చు అండి. అంత మెత్తగా ఉంది క్లాత్ అనేది. ఇలాంటి వాటికి పైపింగ్ వేయాలన్నా, మిషన్ అంటే బ్లౌజ్ కుట్టాలన్నా కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. ఇప్పుడు మెయిన్ మొత్తం అంతా ఈ విధంగా మనము హ్యాండ్ తోటి ఉంటించుకుంటూ టాప్ స్టిచ్ అయితే వేసేస్తామండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం అంతటిని కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ అనేది ఒకటి రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగానే ఇంకొక హ్యాండ్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఏదైతే చూపించలేదండి, ఒకటే చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇదే మెథడేనండి, ఇంకా సేమ్ ఇదే మెథడ్లోనే ఇంకొకటి మనం కట్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కూడా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకా కొద్దిమందికి రికమెండ్ అవుతుంది. అలాంటప్పుడు నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వీడియోస్ చేయడానికి. నేను కష్టపడుతున్న దానికైతే ప్లీజ్